ఇది మ్యాక్బుక్ ఎయిర్ M5 యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త మ్యాక్బుక్ విత్ లేటెస్ట్ M5 చిప్. సో నేను దీన్ని లాస్ట్ 2 monthsగా యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో పెట్టాను. దాంతోపాటు 2 months యూస్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ కూడా పెట్టాను అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక ఈ ల్యాప్టాప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ఆ వీడియో లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కుదిరితే ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక డిఫరెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. నన్ను చాలామంది ప్రీవియస్ వీడియోస్లో కూడా కామెంట్ చేశారు దీని గురించి. అసలు ఈ మ్యాక్బుక్స్ అనేటివి ఎవరికి సూట్ అవుతాయి, ఎవరికి సూట్ అవ్వవు, ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది ఒక 1 lakh బడ్జెట్ ఉన్నప్పుడు విండోస్ కొనాలా లేదా మ్యాక్బుక్ కొనాలా అని కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ మ్యాక్బుక్స్ ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదని నేను మీకు క్లియర్గా అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా కేటగిరీ వైజ్ నేను మీకు కంపేర్ చేసి చెప్తాను అనమాట, ఓకేనా. సో మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు 1 lakh పెట్టి ఒక ల్యాప్టాప్ కొంటున్నారు అంటే అది కనుక మీకు యూజ్ అయ్యింది అనుకోండి, మీ కెరీర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అలా కాకుండా మీరు 1 lakh పెట్టి ఒక తప్పుడు ల్యాప్టాప్ కొన్నారనుకోండి, తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. సో అందుకే మనం అంత ఇన్వెస్ట్ చేసి కొంటున్నామంటే ముందుగా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది మనకి యూజ్ అవుతుందో లేదో తెలుసుకొని కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను కూడా మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ కుదిరితే ఈ వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి, సో దట్ మనది చిన్న ఛానల్ కాబట్టి కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, అసలు ఈ మ్యాక్బుక్ ఎయిర్ అంటే ఏంటి, M5 కానీ M4 కానీ, సో ఈ ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి, సో వీటి గురించి కొంచెం తెలియని వాళ్ళ కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. మ్యాక్బుక్స్ అనేటివి హెవీ ప్రొఫెషనల్ వర్క్ స్టేషన్స్ కాదనమాట. ఇవి నార్మల్ ల్యాప్టాప్స్. ఇవి మనకి మెయిన్లీ డైలీ యూసేజ్, పోర్టబిలిటీ, బ్యాటరీ లైఫ్ అండ్ స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం తయారైన ల్యాప్టాప్స్. ఈ ల్యాప్టాప్స్లో బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటి అంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఫిజికల్ ఫ్యాన్స్ ఏమి ఉండవు కాబట్టి ల్యాప్టాప్ యూస్ చేస్తున్నప్పుడు ఎటువంటి సౌండ్స్ రావు, చాలా సైలెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. మంచి డిస్ప్లే ఉంటుంది అండ్ స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రోజు యూస్ చేయడానికి యూజ్ అయ్యే కొంచెం ప్రీమియం మోడల్ ల్యాప్టాప్స్ అనమాట, ఓకే. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ ఎవరు కొనాలి అనే దాని గురించి చూద్దాం, ఓకేనా. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి కాలేజ్ స్టూడెంట్స్. హానెస్ట్లీ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్స్కి మ్యాక్బుక్ ఎయిర్ M5 లేదా M4 అనేవి పర్ఫెక్ట్ ఆప్షన్స్ అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పాను కదా, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ టు క్యారీ అండ్ ఫుల్ డే బ్యాటరీ లైఫ్ వస్తుంది అండ్ దాంతోపాటు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్టూడెంట్స్కి ముఖ్యంగా కావాల్సింది ఇవే. అండ్ ఒకవేళ మీరు రోజంతా నోట్స్ రాసుకుంటాము, అసైన్మెంట్స్ చేస్తాము, బ్రౌజింగ్ చేస్తాము, ప్రజెంటేషన్స్ చేస్తాము, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతాము, సో ఇటువంటి పనులన్నింటినీ కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటి అంటే మీరు కనుక డిగ్రీ కానీ BBA కానీ MBA కానీ ఇంకా వేరే ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే, మీరు కోడింగ్ కూడా చేస్తాము మేము ఇంకా అటువంటి పనులకు కూడా మాకు కావాలనుకున్నా సరే ఈ ల్యాప్టాప్ అనేది మీకు ఒక మంచి గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. బట్ మీరు స్టూడెంట్స్ అయ్యిండి కూడా కొంతమంది గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు స్టూడెంట్స్. సో అటువంటి వాళ్ళకి ఈ ల్యాప్టాప్ సూట్ అవుతుంది, ఎందుకంటే అసలు ఇది గేమింగ్కి పనికిరాదు, ఓకేనా. మీరు గేమ్స్ ఆడామో మేము ఓన్లీ వర్క్ కోసం యూస్ చేస్తాం అనుకుంటే మ్యాక్బుక్ కొనుక్కోవచ్చు, ఓకే. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి యూట్యూబర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్. ఒకవేళ మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ, రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, సో ఇటువంటి వీడియోస్ని కనుక మీరు ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం మ్యాక్బుక్ ఎయిర్ M5 లేదా M4 ఈ రెండు కూడా మంచిగా స్మూత్గా వర్క్ అవుతాయి అనమాట, ఓకే. అండ్ ఇందులో మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ ఫైనల్ కట్ ప్రో కానీ, ఫోటోషాప్ కానీ, లైట్ రూమ్ కానీ, క్యాన్వా కానీ, ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, సో ఈ అన్ని సాఫ్ట్వేర్స్ కూడా మ్యాక్బుక్స్లో మంచిగా పర్ఫామ్ చేస్తాయి. ఇవన్నీ కూడా చాలా స్మూత్గా రన్ అవుతాయి అనమాట. మీరు వీటిలో ఏది యూస్ చేస్తున్నా సరే మీకు మ్యాక్బుక్ సూట్ అవుతుంది. అండ్ ఇందులో మీరు 1080pలో కానీ, 2Kలో కానీ, ఈవెన్ 4Kలో కూడా మీరు వీడియోస్ని అండ్ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ లేదా డావెన్సీ రిసాల్వ్లో కానీ ఇటువంటి సాఫ్ట్వేర్స్లో కంప్లీట్లీ కాంప్లెక్స్ వీడియో ఎడిటింగ్ చేస్తాము, లేదా ఎక్కువ హెవీ VFX కానీ, లేదా ఎక్కువ ట్రాన్సిషన్స్ ఎక్కువ పెడతాము. సో ఇలా ఈ విధంగా ఏమన్నా అంటే మీకు టైం లైన్ ఇంకా కాంప్లెక్స్ అవుతుంది అనుకోండి, మీకు అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే మీరు ఎడిట్ చేసిన వీడియోని ఎక్స్పోర్ట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అలా కాకుండా మీరు నార్మల్ వీడియోస్ని ఎడిట్ చేస్తాము, వెడ్డింగ్ వీడియోస్ కానీ, లేదా యూట్యూబ్ వీడియోస్ కానీ, వెడ్డింగ్ ఫొటోస్ కానీ, ఏదైనా సరే మీరు ప్రొఫెషనల్గా యూస్ చేయాలనుకుంటే మాత్రం మ్యాక్బుక్స్ అనేది చాలా మంచి చాయిస్ అనమాట. చాలామంది ప్రొఫెషనల్ యూట్యూబర్స్ కానీ, ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ మ్యాక్బుక్స్ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీరు ఏ ఎడిటింగ్ అయినా సరే, ఏదైనా సరే, అది ఫోటో అయినా, వీడియో అయినా, ఈవెన్ 4Kలో వీడియోస్ ఎడిట్ చేయాలన్నా సరే మీరు కంప్లీట్లీ బ్యాటరీ పైన ఎడిటింగ్ చేసుకోవచ్చు. అసలు మీరు ఛార్జర్ కనెక్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట. కంప్లీట్లీ బ్యాటరీ మీదే మీరు ఎడిటింగ్ మొత్తం అంతా కూడా చేసుకోవచ్చు. ఇది ల్యాప్టాప్స్లో మంచి హ్యూజ్ అడ్వాంటేజ్ అనమాట దీనికి, ఓకేనా. అండ్ మీరు అలా ప్రొఫెషనల్ వర్క్స్ కోసం దీన్ని యూస్ చేస్తున్నప్పుడు కూడా దీనికి మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుందన్నమాట. ఇటువంటి పనులకి విండోస్ ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే దీంట్లో మనకి చాలా బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఈవెన్ నేను నా 3D వర్క్స్ కోసం యూస్ చేస్తున్నప్పుడు కూడా నేను బ్యాటరీ పవర్ బ్యాంక్ యూస్ చేస్తాను అండ్ నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 8 to 10 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో అందుకు ఇది చాలా మంచి ల్యాప్టాప్ అని నేను చెప్తున్నాను, ఓకేనా. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి ఆఫీస్ యూజర్స్ అనమాట. ఒకవేళ మీరు ఆఫీస్ వర్క్స్ కోసం కనుక చూస్తుంటే మాత్రం ఇది ఎక్సలెంట్ ల్యాప్టాప్. ఎస్పెషల్లీ మీరు కనుక మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, ఎక్సెల్ షీట్స్ యూస్ చేయడానికి, పవర్ పాయింట్ కానీ, బ్రౌజింగ్ కానీ, ఈమెయిల్స్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ,
సో ఇటువంటి వాటి కోసం చూస్తుంటే ఇది చాలా స్మూత్గా పనిచేస్తుంది. సో ఇది చాలా చాలా మంచి ఆప్షన్ అనమాట. ఓకేనా. అండ్ ఇందులో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఆఫీస్ యూజర్స్కి ఇందులో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్యాన్స్ లేకపోవడం అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫీస్ వర్కర్స్కి ఏంటంటే ఎక్కువగా నాయిస్ వస్తూ ఉందంటే వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. సో మీకు అలా కాకుండా ఫ్యాన్ లేదు కాబట్టి మీకు ల్యాప్టాప్ అనేది చాలా సైలెంట్గా పనిచేస్తుంది. సో అటువంటప్పుడు మీకు కాన్సన్ట్రేట్ చేయడానికి వర్క్ పైన చాలా యూజ్ అవుతుంది అనమాట. చాలా కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఓకేనా. సో అందుకు చెప్తున్నాను ఆఫీస్ వర్కర్స్కి ఇది చాలా, ఎంప్లాయీస్కి ఇది చాలా యూజ్ అవుతుందని. అండ్ ఈవెన్ కోడింగ్కి కూడా చాలామంది డెవలపర్స్ మ్యాక్బుక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట దానికి. ఓకే. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ఐఫోన్ యూజర్స్ అనమాట. మీ దగ్గర ఆల్రెడీ కనుక ఒక ఐఫోన్ కానీ, ఐప్యాడ్ కానీ, ఎయిర్పాడ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీ మ్యాక్బుక్ అనేది ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే యాపిల్ వాళ్ళకి ఒక ప్రాపర్ ఎకో సిస్టమ్ ఉంది. మీరు కనుక ఐఫోన్లో ఏదైనా ఫోటో తీసినా, వీడియో తీసినా, ఐఫోన్లో ఏదైనా మెసేజెస్ వస్తున్నా సరే బట్ అన్నింటినీ మీరు మ్యాక్బుక్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకవేళ ఐఫోన్లో ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేశారనుకోండి, దాన్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఐఫోన్లో వీడియో తీసినా సరే అది ఆటోమేటిక్గా మీకు మ్యాక్బుక్లో చూపిస్తుంది. ఏదైనా మీరు ఐక్లౌడ్ ద్వారా ఇంటిగ్రేట్ చేసుకోవాలి లేదా ఎయిర్ డ్రాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ టు ల్యాప్టాప్ ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీ అండ్ చాలా స్మూత్గా ఉంటుంది యాపిల్ డివైజెస్లో. ఓకే. సో మీకు దానివల్ల మీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎవరైనా యాపిల్ యూజర్స్ ఉంటే మీరు వాళ్ళని అడగొచ్చు, వాళ్ళు కూడా మీకు చెప్తారు. యాపిల్ ఎకోసిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకోసిస్టమ్. ఈ మధ్య సామ్సంగ్ అండ్ మోటో ఇంకా ఇలాంటి కంపెనీస్ కూడా వాళ్ళ ఎకోసిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళది బాగోదని నేను చెప్పట్లేదు, అవి కూడా బాగుంటాయి. బట్ యాపిల్ అనేది ఎప్పటి నుంచో బిల్డ్ అయిన ఎకోసిస్టమ్ కాబట్టి ఇందులో మీకు ఇంకా ఫార్ మోర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకా మన ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి ట్రావెలర్స్ అనమాట. ఓకే. మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటే మాత్రం మ్యాక్బుక్ ఎయిర్ అనేది మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అబ్బా. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు ఇందాక చాలాసార్లు చెప్పాను, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ థిన్ ల్యాప్టాప్ అనమాట. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా సరే ట్రావెలింగ్ చేసినప్పుడు, మీరు దారిలో ఎక్కడైనా వర్క్ చేసుకోవాలన్నా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఎవరు కొనకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు ఎవరెవరు కొనొచ్చు అని చెప్పి మీకు కేటగిరీ వైజ్ చెప్పాను. సో ఇప్పుడు ఎవరు కొనకూడదు, ఓకే, ఆ కేటగిరీస్ అంటే చూద్దాం. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి గేమర్స్ అనమాట. గేమింగ్ కనుక మీకు మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం మ్యాక్బుక్ ఎయిర్ అస్సలు కొనొద్దు. మీకు అంతగా కావాలంటే ప్రో కొనుక్కోవచ్చు. ప్రోలో కూడా నేను అడిగితే నేను అసలు కొనొద్దనే చెప్తాను. ఎందుకంటే గేమింగ్కి బెస్ట్ ఆప్షన్ విండోస్ ల్యాప్టాప్లో మనకి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది అండ్ చాలా వరకు గేమ్స్ అన్నీ కూడా విండోస్ ల్యాప్టాప్స్ పైనే రన్ అవుతాయి. మ్యాక్ ఓఎస్లో అసలు మీకు గేమ్స్ చాలా వరకు సపోర్టే ఉండదు. మీరు ఒకవేళ క్రాస్ ప్లాట్ఫామ్స్ ఏమైనా యూస్ చేసినా సరే అంత స్మూతర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు అనమాట. మీరు గేమింగ్ కోసం ల్యాప్టాప్ చూస్తుంటే మాత్రం బెటర్ గో విత్ విండోస్ ల్యాప్టాప్. అది కూడా ఒక మంచి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న విండోస్ ల్యాప్టాప్ కొనుక్కోండి. మ్యాక్బుక్స్ అయితే మాత్రం అస్సలు కొనొద్దు. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే అంటే ఎవరు కొనకూడదు అనే దాని గురించి హెవీ 3D యూజర్స్ లేదా ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ లేదా ఇంకేమన్నా కాంప్లెక్స్ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఎందుకు కొనకూడదు అని చెప్తున్నానంటే ఇవి యాక్చువల్గా ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నార్మల్ 3D వర్క్ చేసేవాళ్ళు లేదా నార్మల్ వీడియో ఎడిటింగ్ చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఓకే. మీరు నార్మల్ మోడలింగ్ చేస్తున్నా, నార్మల్ రెండరింగ్ చేస్తున్నా సరే పని చేస్తుంది అనమాట ఇది. ఈవెన్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఏవైతే వీడియోస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నేను మ్యాక్బుక్లోనే మోడలింగ్ చేశాను, ఇందులోనే రెండర్ చేస్తాను. నేను ఇక్కడ మ్యాక్బుక్ అనేది అసలు కంప్లీట్లీ రెండరింగ్కి పనికి రాదు అని చెప్పట్లేదు. ఇందులో కూడా మనం రెండరింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం రెండరింగ్కి ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఆల్సో సీన్ కనుక కాంప్లెక్స్గా ఉండి, ఎక్కువ జామెట్రీ ఉండి, హై క్వాలిటీ టెక్స్చర్స్ ఉండి, యానిమేషన్ కనుక చాలా పెద్దగా ఉందనుకోండి, మీకు రెండరింగ్ టైం ఎక్కువ పట్టొచ్చు, ఒక్కోసారి రెండరింగ్ అవ్వకపోవచ్చు. సో మీరు కనుక హెవీ 3D కోసం చూస్తుంటే లేదా ఎక్కువ రెండరింగ్ చేయడం కోసం చూస్తుంటే మాత్రం ఏదైనా విండోస్ ల్యాప్టాప్ కొనుక్కోండి. అందులో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి అవి రెండరింగ్కి లేదా గేమింగ్కి ఇటువంటి పనులకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. లేదు మాకు మ్యాక్బుక్కే కావాలి, మేము హెవీ 3D వర్కే చేస్తాము లేదా కాంప్లెక్స్ వీడియో ఎడిటింగ్ చేస్తాము, మాకు అయినా కూడా మాకు మ్యాక్బుక్కే కావాలి అనుకుంటే మీరు మ్యాక్బుక్ ప్రో వర్షన్ కొనుక్కోవాలి. అందులో కూడా మీరు M4 మ్యాక్స్ కానీ, M5 మ్యాక్స్ కానీ లేదా M5 ప్రో కానీ అవి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్స్ అనమాట. అందులో ఒక మంచి CPU ఉంటుంది అండ్ మంచి GPU కోర్స్ కూడా ఉంటాయి. అవి మీకు ఇటువంటి కేసెస్లో పనికి వస్తాయి. ఓకే. మీకు మ్యాక్బుక్కే కావాలనుకుంటే ప్రో తీసుకోండి. లేదు మాకు నార్మల్గా చేస్తాం, మాకు అంత హెవీ మేము చెయ్యము అనుకుంటే ఏది తీసుకోండి. ఓకేనా. సో అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి బడ్జెట్ యూజర్స్ గురించి. సో చాలామంది ఏంటంటే ఈ మ్యాక్బుక్స్ యాక్చువల్గా మనం కొనాలి అంటే మినిమం 1 lakh బడ్జెట్ కావాలి, లేదంటే మనం మ్యాక్బుక్ ఎయిర్ కూడా కొనలేము మనం. మీకు ఏదైనా 60-70,000లో మ్యాక్బుక్ వస్తున్నా సరే అది చాలా ఓల్డ్ వర్షన్ అయి ఉంటుంది, అదే M1 M2 అయి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 70-80,000 లోపు ఉంది, మీకు మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే ఏదైనా విండోస్ ల్యాప్టాపే కొనుక్కోండి. ఓకేనా. మీకు ఖచ్చితంగా మ్యాక్బుక్కే కావాలంటే కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేసి అరౌండ్ ఒక 90,000లో మ్యాక్బుక్ ఎయిర్ M4 కానీ లేదా 1 lakh పెట్టి మీరు M5 కానీ కొనుక్కోండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే బడ్జెట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే M1 M2 M3 చిప్స్ ఉన్న ల్యాప్టాప్స్ కొనుక్కుంటున్నారు. అవేంటంటే 2-3 years ఓల్డర్ వర్షన్స్ అనమాట. M1 వచ్చేసి ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది అది వచ్చేసి. సో మీరు అంత పాత ప్రాసెసర్స్ ఉన్న ల్యాప్టాప్స్ని 2026లో అస్సలు కొనొద్దు. మీరు 2026లో మ్యాక్బుక్ కొనాలంటే బెస్ట్ ఆప్షన్ M4 ఎయిర్ లేదా M5 ఎయిర్.
ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా 2 విషయాలు ఉన్నాయన్నమాట. మీరు M1, M2, M3 కొనుక్కున్నారనుకోండి, అందులో ఏంటంటే మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్టూడెంట్స్‌కి లేదా ఎవ్రీడే యూజ్ చేసే వాళ్ళకి పనికొస్తుంది. కానీ మీకు లాంగ్ టర్మ్స్‌గా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి 2026లో కొని ఇంకో 4 to 5 ఇయర్స్ ఈజీగా యూజ్ చేయాలనుకుంటే M4 లేదా M5 మాత్రమే బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది చేసే అతిపెద్ద తప్పు మ్యాక్బుక్ కొనేటప్పుడు ఏంటి అంటే స్టోరేజ్ ఆప్షన్ పట్టించుకోకపోవడం. సో మీరు M4 Air కనుక బేస్ మోడల్ కొనుక్కోవాలనుకుంటే మీకు అరౌండ్ ఒక 90,000కే దొరుకుతుంది అది, లేదా 85,000 కూడా వస్తుంది అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్లో. నేను కొనుక్కోవాలనుకున్నప్పుడు నాకు 86,000కి మ్యాక్బుక్ ఎయిర్ M4 ఉంది, కానీ నేను అది కొనుక్కోలేదు. M5 Air కొనుక్కున్నాను. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటి అంటే స్టోరేజ్. M5 Air అనేది మనకి బేస్ స్టోరేజ్ అనేది 512 జీబీతో వస్తుంది, కానీ M4 Air మనకి బేస్ స్టోరేజ్ అనేది 256 జీబీ మాత్రమే వస్తుంది. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అనుకోండి, మీకు ఎక్కువ హెవీ ఫైల్స్ ఏమి ఉండవు, మాకు 256 జీబీ సరిపోతుంది అనుకుంటే మీరు M4 Air కొనుక్కోవచ్చు. లేదు మేము వీడియో ఎడిటింగ్ ఎక్కువ చేస్తాం, ఫొటోస్ ఎక్కువ ఎడిట్ చేస్తాం, లేదా మాకు 3D వర్క్స్ కోసం కావాలి, ఎక్కువ ఫైల్స్ ఉంటాయి మా దగ్గర అనుకుంటే మినిమం 512 జీబీ వేరియంట్ మాత్రమే కొనుక్కోండి. మీరు M4లో మీరు కనుక 512 జీబీ కొనుక్కోవాలనుకుంటే 1 lakh కంటే ఎక్కువ ప్రైస్ పెట్టాలి. మీకు 1 lakh లోపు M4 512 జీబీ మోడల్ దొరకదు. సో నన్ను అడిగితే మీరు 1 lakh కంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు అంటే M5 Air ఖచ్చితంగా కొనుక్కోండి. M4 అసలు కొనొద్దు. ఎందుకంటే M5తో కంపేర్ చేస్తే M4 అనేది చాలా తక్కువ అనమాట. ఎలా చెప్తున్నానంటే మీకు M4 కంటే M5లో మెమరీ బ్యాండ్విడ్త్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఒక 20% పెరుగుతుంది, ఈవెన్ స్టోరేజ్కి సంబంధించిన రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఎంతో కొంత మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట M5లో M4తో కంపేర్ చేస్తే. సో అందుకు మీరు 1 lakh కంటే ఎక్కువ పెడుతున్నప్పుడు మీకు అరౌండ్ 1,05,000 లేదా 1,10,000కే M5 Air వస్తున్నప్పుడు మీరు M4 ఎందుకు కొనుక్కోవాలి చెప్పండి? సో కొనొద్దు. M5 Air లేటెస్ట్ మోడల్ కొనుక్కోండి మీకు. సో దట్ ఒక 4 to 5 years మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దట్టు మీకు బేస్ మోడల్ 512 జీబీ, సో 256 జీబీ ఉన్న ప్రాబ్లమే ఉండదన్నమాట. సో మీకు స్ట్రిక్ట్లీ ఇంకా 80,000-90,000 లోపే కావాలి, ఇంకా మాకు 256 జీబీ సరిపోతుంది అనుకుంటే మాత్రమే M4 Air 256 జీబీ కొనుక్కోండి. ఒకవేళ మీకు 256 జీబీ సరిపోకపోతే మీరు iCloud సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, లేదా ఎక్స్టర్నల్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఇది మీరు ముందే ఆలోచించుకొని కొనుక్కోండి. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది ఇలానే మ్యాక్బుక్ ఎయిర్ కావాలని చెప్పి కొనుక్కున్నారు, వాళ్ళు 256 జీబీ తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు స్టోరేజ్ సరిపోక ఇబ్బంది పడుతున్నారు. సో అందుకనమాట మీ యూజర్ కేస్కి తగ్గట్టు మీకు ఎంత స్టోరేజ్ కావాలో ఆలోచించుకొని కొనుక్కోండి. ఓకే, 1 lakh లోపు అయితే M4 Air, 1 lakh పైన పెడితే M5 Air, ఈ 2 ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇంకా వేరే ఏ మోడల్ ప్రీవియస్ M1, M2, M3 అస్సలు కొనొద్దు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పటివరకు నేను మీకు మొత్తం అంతా చెప్పాను, నేను మీకు చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఫైనల్ వర్డిక్ట్ చెప్తా చూడండి. అంటే ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే మ్యాక్బుక్ ఎయిర్ M5 లేదా M4 ఈ 2 ఏ ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయో ఇవి బెస్ట్ ఎవరికి అంటే స్టూడెంట్స్ కోసం, క్రియేటర్స్ కోసం, ఆఫీస్ యూజర్స్ కోసం, కోడింగ్ చేసే వాళ్ళ కోసం, ట్రావెలర్స్ కోసం అండ్ ఐఫోన్ యూజర్స్కి. సో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి M4 Air లేదా M5 Air అనేవి బెస్ట్ అనమాట. కుదిరితే M5 Air మాత్రమే కొనుక్కోండి. ఓకే, ఎవరికి సూట్ అవ్వవు అసలు మ్యాక్బుక్స్ ఎవరు కొనకూడదు అనుకుంటే గేమర్స్, గేమింగ్ ఆడవాళ్ళు అస్సలు కొనొద్దు. హెవీగా 3D వర్క్స్ చేసేవాళ్ళు, ఎక్కువ రెండరింగ్ చేసేవాళ్ళు అనుకుంటే మాత్రం మ్యాక్బుక్ ఎయిర్ M5 కానీ M4 కానీ కొనొద్దు. ప్రో కొనండి, లేదా విండోస్ ల్యాప్టాప్ కొనుక్కోండి. అండ్ ఇంకా మీరు ఒకవేళ మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ మీకు ఇంకా ఏ మోడల్స్ రన్ చేయాలి అనుకుంటే కూడా ఎయిర్ సిరీస్ అసలు కొనొద్దు. ప్రో కొనుక్కోండి, లేదా విండోస్ ల్యాప్టాప్ కొనుక్కోండి. ఓకే, ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు 1 lakh పెట్టి కొనేటప్పుడు ఖచ్చితంగా ముందు వెనక ఆలోచించి కొనుక్కోండి, తొందరపడి కొని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఓకే, సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమైందని అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, అని కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి. సో నాకు ఎవ్రీ సబ్స్క్రైబర్ ఇంపార్టెంట్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నన్ను ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. సో ఇంతే మా వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.